కిట్టమ్మా ఏమైందమ్మా? ఏమిటి కృష్ణ, ఎందుకు ఏడుస్తున్నా? నువ్వేమన్నా అన్నా ఏంటమ్మా? అబ్బే లేదు బాబాయ్. అయితే అయ్యి బాబు నాకేం తెలియదు తాతయ్య. దొంగ ప్రమాణాలు నువ్వు ఉన్నావు. ఎన్నిసార్లు చెప్పానంత దొరికెడతాని? దేవుడు నాకేం తెలియదు. అమ్మా కిట్టమ్మా ఆయన శివ చేశానులే. ఏం జరిగిందమ్మా? ఇవాళ పొద్దున్న పొరపాటు జరిగిపోయింది తాతయ్య. ఏమైందమ్మా? పొద్దున్న చిన్నబాబు గారు కోనేడు దగ్గరికి వచ్చారు. ఆయన చిన్నబాబు గారు అని తెలియక నానా మాటలు అనేశాను, తిట్లు కూడా తిట్టేశాను. ఎంత పనిచేసావమ్మా? ఏమన్నా అన్నారేంటమ్మా? నవ్వుకుంటూ ఉండిపోయారు. చిన్నబాబు గారిని ఆరని తెలియక పొద్దుటిది నానా మాటలు అంది. ఆరేమో కుర్రపిల్ల కదా అని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. అర్ధరాత్రి వెళ్ళి ఇక్కడికి ఆరాలు కొడుతుంది. మధ్యలో ఈ తాతయ్య గారి తిట్లు, సీవాట్లు, మధ్యల దెబ్బలు ఈ గంగుల గారికి ఏం పెంచండి రా బాబు. కృష్ణ, రేపు ప్రొద్దున్న పెద్దబాబు గారి దగ్గరికి వెళ్ళి తప్పైపోయింది మన్నించమని అడగమ్మా. నాకు భయంగా ఉందమ్మా. తిట్టినప్పుడు ఆ భయం ఏమైందో? తాతయ్య నువ్వు రా తాతయ్య. నేనా? నేను రేపు నా సంఘం మీటింగ్ ఉందమ్మా. పోనీ నువ్వన్నా రా అమ్మా. నేను ఎప్పుడన్నా గడప దాటి ఎరుగున్నానమ్మా. భయం లేదు, మన పెద్దబాబు గారేగా, నువ్వు వెళ్ళమ్మా. గోంగూరు మామ నువ్వన్నా రారా? అగ్గది ఆడితే ఇడితే నువ్వు కజ్జాలు ఎట్టుకుంటుంటే శవబలు చెప్పుకోవడానికి నేను రావాలా? నేను రాను. రాకపోతే మానే, నేనే వెళ్తాను. నాకేం భయమా? ఎవరది? కృష్ణ ఆగిపోయావే, ఇలారా. పెద్దబాబు గారు. ఏమిటే? నిన్న చిన్నబాబు గారిని ఆ రారని తెలియక తిట్టేశానండి. అప్పుడే నీ తడాకా చూపించేసావన్నమాట. తెలియక అనేశాను. ఏం అనుకోవద్దని చెప్పండి, మన్నించమని చెప్పండి పెద్దబాబు గారు. నాతో ఎందుకే చెప్తావు? వాడితోనే చెప్పు. మీరే చెప్పండి. నేను చెప్పను. తెలిసి చేసింది తప్పు అవుతుంది కానీ తెలియక చేసింది తప్పెలా అవుతుంది నాన్న? దీనికి మన్నింపులు క్షమాపణలు ఎందుకు? చూశారా శర్మ గారు ఎంత సూక్ష్మంగా తేల్చేశాడు. ఏమే ఇక నిన్ను క్షమించినట్టే. కృష్ణ, ఇవాళ చిన్నబాబు పెళ్లి సంబంధం చూడటానికి వెళుతున్నాడు. నువ్వు కాస్త ఎదురుగారా. దానిరా పకీరు. వస్తా. పెద్దబాబు గారు నేను తీసుకెళ్తాను రండి. మూడు గట్ల మూడు మూడు రెళ్ళారు మూడు మూడు 9 3 4 12 3 4 12 తాతయ్య. 3 4 ముచ్చట్లు అంటారుగా. అవును తాతయ్య, ఎక్కలొద్దు, ముచ్చట్లు ఆడుకుందా. ఆడుకుంది కదా, ఆడుకున్నా తొందరపడకు. మీ అమ్మ నీ పెళ్లి ఖాయం చేసిందిగా. ఏంటి టీచర్ తాత, మన జయమ్మ పెళ్ళా? పెళ్ళిన్నారా? వచ్చి అన్నాడు అత్తారింతో ముచ్చట్లో 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 ముచ్చట్లా. ఏమే జయ, మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోతావా? మళ్ళీ రాకుండా అక్కడే కూర్చుంటానేటి? గాజులమ్మ సంబరానికి రావాల్సి మీ ఆయన పంపకపోతే జుట్టకు లాక్కొస్తా. సోదరి మొట్లారా, ఇదేం బస. అప్ప చెల్లెల్లారా, తమ్ముడు అన్నల్లారా, మన జయమికి ఎప్పుడో పెళ్లి అవుతోంది. ఆ విషయం మనకి ఇవాళ తెలిసింది కాబట్టి ఆ సంతోషంలో మన టీచర్ సోములు గారు ఈ స్కూల్ కి సెలవు ఇచ్చేస్తున్నారు. వెళ్ళిపోండి 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 వెళ్ళిపోండి. చెప్పింది చెప్పింది. కూర్చోండి కూర్చోండి. అంతేకాదు, మన ఊరి పెద్దబాబు గారి చిన్నబాబు గారికి కూడా పెళ్లి జరుగుతుంది కాబట్టి ఆనందంలో మన ప్రెసిడెంట్ సోములు గారు ఇక్కడ ఈ స్కూల్ కి, అక్కడ సాకిరేవుకి రేపు కూడా సెలవు ఇచ్చేశారు కాబట్టి వెళ్ళిపోండి. ఏంటే చిన్నబాబు గారు పెళ్ళా? నీకెలా తెలిసే? ఆరు పెళ్లి చూపులకి వెళ్తుంటే నేనేగా సెకిన్ వెళ్ళింది. సరే, నువ్వు సెకిన్ వస్తే ఆ పెళ్లి అయినట్టే. అవకపోతే మరీ మంచిది. సోదరి మడులారా, మన చిన్నబాబు గారి పెళ్లి అనుకున్నట్టుగా అవటం లేదు కాబట్టి ఆ దుఃఖంలో మన ప్రెసిడెంట్ సోములు గారు మనందరికి మరో వారం రోజులు సెలవు ఇచ్చేసారు. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. నీకు చదువు సట్టుబడలే ఎందుకురా? గుడ్లు ఎత్తుకోండి చాలు, పోండి. దయచేయి దయచేయి. కూర్చోండి.
అమ్మాయికి ఈ ఆట అంటే సత్యంత ఇష్టం అండి. ఓసారి ఏమైందనుకున్నారు, ఈ ఆట మ్యాచ్ ఉంటే ఆడుతూ పరీక్షలు కూడా మానేసింది. స్కూల్ ఫైనల్లో లంగరేసి కూర్చుందండి 3 సార్లు అండి. నువ్వు నోరు మీరా అంతేకాదు ఆ తర్వాత వాళ్ళ పిలిచి వస్తా కాసేపు ఆట ఆపి రండి. మధ్యలో ఎలాగరా ఆపేసి రావడం? అవును డాడీ, మేము వచ్చి ఏం చేయాలి? చూడ్డానికి వచ్చారుగా, చూసుకోమ్మును అక్కడి నుంచే. కర్మ కర్మ. అమ్మాయికి జ్ఞానదంతాలు ఇంకా రాలేదండి. చిన్నతనం చిరిపిగా మాట్లాడుతుంది. అక్కయ్యకి ఇది వరకుంటే ఈ మధ్య ఊడిపోయాయి. బాబాయ్ అమ్మమ్మ ఇంత తొందరగానా? కాస్త కూల్ డ్రింక్స్ అవి పుచ్చుకుని. అమ్మాయి అమ్మాడు అక్కయ్య అక్కయ్య నీకు దండం పెట్టాలి. కాస్త ఆట ఆపుచేయండి. పెద్ద మనుషులతో పని. అమ్మాయి పెద్ద మనుషులేటే. ఇదో అబ్బాయి, పెళ్లి కొడుకు ఆ బాలలో పడే. రామా రామ బాబాయ్, బొత్తిగా మంచి మర్యాద లేనట్టుగా ఉంది. లేనాయన బాబు గారు బాబు కూర్చోండి బాబు. ఏదో ఏదో మంచి మర్యాద అంటున్నారు. చెయ్యమ్మ పాపం, మీ ఫ్రెండ్స్ అడిగానున్నారుగా. తగదురా పెళ్లి కుమారా, హాస్యములాడితిరా వలపుల చోరా, చెమటలు పోసినవా చెంగున వీతురా, చెమటలు పోసినవా చెంగున వీతురా, చెలరేగి నీ భరతం పట్టిస్తారా. ఓ మామా అయ్యో రామా, చూసి ఏం చేస్తారు.
మీకు నా మీద నమ్మకం ఉందిగా. నిన్ను కాకపోతే ఇంకెవరిని నమ్మను బాబు. అయితే నాకే వదిలిపెట్టండి. ఆడుతూ పాడుతూ నన్ను ఎలా అవమానించారు, నేను అలాగే వాళ్ళకి బుద్ధి చెప్తాను. సరే బాబు, నెక్స్ట్. బాబు, నాన్న, ఉద్రేకంలో